అందరికీ ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం. డిన్నర్ విత్ వరుణ్. వరుణ్ ఫోన్ చేసి స్నేహను డిన్నర్కి రమ్మని ఇన్వైట్ చేయడంతో ఆమె తనతో పాటు మరో ఇద్దరిని కూడా తీసుకువస్తానని చెప్తూ మీకేమైనా అభ్యంతరమా అని అడిగింది. నాకేం ప్రాబ్లం లేదు, తప్పకుండా తీసుకురండి అని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. దాంతో స్నేహ హాస్నిని క్యాబిన్కి పిలిచి మనం ఈరోజు నైట్ డిన్నర్కి వెళ్తున్నాం అని చెప్పింది. ఆ మాట వినగానే హాస్ని ఆనందంగా నిజమా మేడం, కానీ ఇంత సడన్గా ఈ ప్రోగ్రాం ఎందుకు ప్లాన్ చేశారు? ఏదైనా స్పెషల్ ఉందా అని ఆశ్చర్యంగా అడిగింది. స్పెషల్ ఏం లేదు, వరుణ్ ఈరోజు మనకి డిన్నర్ ట్రీట్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాడు, అందుకే రమ్మని ఇన్వైట్ చేశాడు అని క్యాజువల్గా చెప్పింది స్నేహ. వరుణ్ పేరు వినగానే హాస్ని సంతోషంతో ఎగిరి గంతేసినంత పని చేసి మీరేమంటున్నారు మేడం, ఈరోజు మనం వరుణ్ గారితో డిన్నర్ చేయబోతున్నామా అని నమ్మలేనట్లుగా అడిగింది. ఆమె ఆనందం చూసి స్నేహ నవ్వుకొని అవును, కానీ నువ్వు ఇప్పుడు ఓవర్ ఎగ్జైట్ అయ్యి అనవసరంగా సీన్ క్రియేట్ చేయకు, ముందు వెళ్ళి పని చేసుకో అంటూ సీరియస్నెస్ నటిస్తూ చెప్పింది. అయినా హాస్ని పట్టించుకోకుండా ఆనందంగా స్నేహ దగ్గరకు వెళ్ళి ఆమె చేతిని పట్టుకొని ఊపుతూ స్నేహ మేడం, మీరు నిజంగా వండర్ఫుల్, నేను మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నాను అని ఉత్సాహంగా చెప్పింది. ఆమె ఎగ్జైట్మెంట్ను అర్థం చేసుకున్న స్నేహ నవ్వి సరే సరే ముందు వెళ్ళి వర్క్ చూడు అని చెప్పింది. దాంతో హాస్ని వెంటనే ఓకే మేడం అంటూ ఆనందంగా బయటకు వెళ్ళిపోయింది. స్నేహ ఆమెను చూసి నవ్వుకుంటూ తన ముందున్న ల్యాప్టాప్ను ఓపెన్ చేసింది. సాయంత్రం 8 గంటలు అవుతుండగా కరణ్ హాస్నిలతో కలిసి రెస్టారెంట్లోకి అడుగుపెట్టింది స్నేహ. అక్కడ ఉన్న టేబుల్స్ అన్నీ కస్టమర్స్తో నిండి ఉన్నాయి, కానీ ఆమెకు వరుణ్ ఎక్కడా కనిపించలేదు. దాంతో ఆమె అటు ఇటు చూస్తూ నుంచుంది. ఇంతలో ఆమె దగ్గరికి వచ్చిన ఒక వెయిటర్ మేడం, వరుణ్ గారు లోపలున్నారు, మీరు నాతో రండి అని పిలిచాడు. దాంతో వాళ్ళు ముగ్గురు అతని వెనకే వెళ్ళారు. ప్రైవేట్ రూమ్లో ఉన్న వరుణ్ వాళ్ళను చూడగానే పైకి లేచి ప్లీజ్ కమ్ అంటూ వాళ్ళ ముగ్గురిని ఇన్వైట్ చేశాడు. వరుణ్ ఇదివరకులా ప్రశాంతంగా కనిపించడంతో వాళ్ళ ముగ్గురు అతన్ని చూసి సంతోషించారు. అప్పుడు వరుణ్ మాట్లాడుతూ మీకు ఏ డిషెస్ ఇష్టమో తెలియదు, కాబట్టి మీరే ఆర్డర్ చేయండి అని చెప్పాడు. అప్పుడు స్నేహ మనం నలుగురం 4 డిషెస్ ఆర్డర్ చేద్దాం, ఆ తర్వాత వాటిని అందరం షేర్ చేసుకుందాం, అప్పుడు అందరూ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పడంతో సరే అన్నాడు వరుణ్. ఇంతలో అక్కడికి వెయిటర్ రావడంతో అందరూ వాళ్ళకి నచ్చిన డిషెస్ ఆర్డర్ చేశారు. తన ఎదురుగా కూర్చొని ఉన్న వరుణ్ని చూసి అతన్ని పైనుంచి కళ్ళు తిప్పుకోలేకపోతోంది హాస్ని. దాంతో ఆమె నిదానంగా వరుణ్ గారు, మీరు జరిగిన విషయాల గురించి అస్సలు పట్టించుకోవద్దు, మీరు ఎప్పటికీ అలాంటి పనులు చేయరని మాకు తెలుసు, మా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది అని చెప్పింది. ఆమె మాటలకు వరుణ్ చిన్నగా నవ్వి థ్యాంక్ యూ, మీలాంటి ఫ్యాన్స్ ఉండడం వల్లనే నేను ఈరోజు ఇంత మంచి స్టేజ్లో ఉన్నాను అని చెప్పాడు. అప్పుడు కరణ్ కూడా తన ముందున్న వైన్ గ్లాస్ను పైకెత్తి వరుణ్ చేతిలోని గ్లాస్తో చీర్స్ కొట్టి మీరు నా సీనియర్ వరుణ్ గారు, నేను మీకేం చెప్పలేను, కానీ ఒక్క మాట మాత్రం చెప్పగలను, మన నిజాయితీ ఎప్పటికీ మనల్ని కాపాడుతూనే ఉంటుంది, అదే మీ విషయంలోనూ జరిగింది అని అన్నాడు. అది విని స్నేహ కూడా కరెక్ట్గా చెప్పావు కరణ్ అని అంది. అప్పుడు వరుణ్ తన ముందున్న గ్లాస్లో వైన్ పోసి దాన్ని స్నేహ ముందు పెడుతూ స్నేహ, ఈరోజు నువ్వు ఈ వైన్ తీసుకోవాలి, ఇది నేను నీ మీద గౌరవంతో ఇస్తున్నాను అని అన్నాడు. అప్పుడు స్నేహ కొంచెం ఇబ్బంది పడుతూ వరుణ్ నువ్వు థ్యాంక్స్ చెప్పావు, అది చాలు, ఇక ఇవన్నీ అవసరం లేదు అని అంది. దాంతో వరుణ్ ముఖం పారిపోయింది. అది గమనించిన హాస్ని అతను బాధపడడం చూడలేకపోతూ వెంటనే స్నేహ వైపు తిరిగి మేడం, చాలా రోజుల తర్వాత వరుణ్ గారు సంతోషంగా పాటిస్తున్నారు, ఇప్పుడు మీరు కాదంటే బాగుండదు కదా, కనీసం వరుణ్ గారి సంతోషం కోసమైనా ఒక గ్లాస్ తీసుకోండి అంటూ బలవంతం చేసింది. దాంతో స్నేహ ఏం మాట్లాడలేనట్లు వరుణ్ వైపు చూసింది. అప్పుడు వరుణ్ మీరు ఆమెని ఇబ్బంది పెట్టకండి హాస్ని గారు, స్నేహకు ఇష్టం లేకపోతే తీసుకోవాల్సిన అవసరం లేదు, లీవ్ ఇట్ అని అన్నాడు. కానీ అతని గొంతులో నిరాశ స్పష్టంగా తెలుస్తోంది. దాంతో స్నేహ అతని ఆనందాన్ని చెడగొట్టడం ఇష్టం లేక టేబుల్పై ఉన్న గ్లాస్ తీసుకొని వైన్ సిప్ చేసింది. అప్పుడు వరుణ్ వెంటనే ఆనందంతో థ్యాంక్ యూ స్నేహ అని అన్నాడు. వరుణ్ లాంటి ఒక సెలబ్రిటీ స్నేహకు పదే పదే థ్యాంక్స్ చెప్పడం చూసి కరణ్ హాస్ని ఇద్దరు నమ్మలేనట్లుగా ఒక్కరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అప్పుడు వరుణ్ స్నేహ వైపు చూసి స్నేహ, ఇక నుండి నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్వి,
నువ్వు నా కోసం చాలా చేశావు. నేను కూడా నీకోసం ఏదైనా చేయాలని నాకు కోరికగా ఉంది. కానీ ఏం చేయాలో తెలియడం లేదు. అందుకే చెప్తున్నా, ఫ్యూచర్లో నీకు ఏ హెల్ప్ కావాలన్నా సంకోచించకుండా నన్ను అడగొచ్చు అని చెప్పాడు. స్నేహ ఆ మాటకు చిరునవ్వు నవ్వి ఊరుకుంది. ఈలోగా వాళ్ళు ఆర్డర్ చేసిన వంటకాలు తీసుకొచ్చిన వెయిటర్ అందరికీ సర్వ్ చేశాడు. దాంతో అందరూ ఆ ఎమోషనల్ మూడ్ నుంచి బయటకు వచ్చి సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేశారు. కాసేపటికి వరుణ్ పైకి లేచి, నాకు కొంచెం వైన్ ఎక్కువైనట్లుంది, నేను ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళొస్తాను అని చెప్పి వాష్రూమ్కి వెళ్ళాడు. కాసేపటికి అతను తిరిగి వస్తుండగా ఇంతలో ఎదురుగా వస్తున్న వ్యక్తి అతన్ని క్రాస్ చేసి వెళ్తున్నాడు. వరుణ్ అతన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ అతను మాత్రం వరుణ్ణి చూడగానే, హలో మిస్టర్ వరుణ్ అంటూ పిలిచాడు. దాంతో వరుణ్ అక్కడే ఆగి వెనక్కి తిరిగాడు. అక్కడ నుంచొని ఉన్నాడు అభయ్. అతను క్లౌడ్ ప్యాలెస్ క్లబ్ హౌస్ ఓనర్. అతన్ని చూసి వరుణ్ పెద్దగా ఆశ్చర్యపోకుండా హలో అంటూ పలకరించాడు. నేను మీతో మాట్లాడాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు మాట్లాడడానికి టైం ఉందా అని చాలా మర్యాదగా అడిగాడు అభయ్. అతని ముఖం చూస్తుంటే వరుణ్ దగ్గర చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తున్నట్లు అనిపించింది. అప్పుడు వరుణ్ మాట్లాడుతూ, సారీ, నేను ఇక్కడికి ఒక గెస్ట్తో వచ్చాను. మీతో మాట్లాడుతూ కూర్చుంటే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పాడు. నిజానికి వరుణ్ తనతో మాట్లాడడం అవాయిడ్ చేస్తున్నాడని అభయ్కి అర్థమైంది. అయినా అతను చిరాకు పడకుండా, పర్వాలేదు మిస్టర్ వరుణ్, నేను వెయిట్ చేస్తాను. మీరు మీ గెస్ట్ను పంపించిన తర్వాత మాట్లాడతాను అని చెప్పాడు. దాంతో వరుణ్కి అతన్ని వదిలించుకోవాలని అర్థం కావడంతో, సరే, విషయం ఏంటో త్వరగా చెప్పండి అని అడిగాడు. అప్పుడు అభయ్ డైరెక్ట్గా పాయింట్కి వస్తూ, మిస్టర్ వరుణ్, నేను మన సిటీకి ఈస్ట్ సైడ్ ఉన్న ఆ ల్యాండ్ని కొనాలనుకుంటున్నాను. మీరు ఆ ల్యాండ్ని నాకు అమ్మగలరా అని అడిగాడు. ఆ మాట విన్న వరుణ్ కొంచెం ఆశ్చర్యపోతూ, ల్యాండ్ అమ్మడం సంగతి తర్వాత, ముందు ఒక విషయం చెప్పండి, ఆ ల్యాండ్ ఓనర్ నేనే అని మీకెలా తెలిసింది? ఈరోజు ఇక్కడ ఉంటానని ఎలా తెలుసుకున్నారు? అంటే మీరు నన్ను ఫాలో చేస్తున్నారా అని కొంచెం సీరియస్గా అడిగాడు. దాంతో అభయ్ ముఖం కొంచెం కోపంగా మారిపోయింది. కానీ అతను ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేస్తూ, మిస్టర్ వరుణ్, మీరు జోక్ చేస్తున్నారా? నేను అభయ్ని. ఏం తెలుసుకోవాలనుకున్న క్షణంలో తెలుసుకోగలను. అది నాకు పెద్ద విషయం కాదు. కానీ నాకు ఆ ల్యాండ్ చాలా ఇంపార్టెంట్. మీరు నా ప్రపోజల్ను యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాను అంటూ కూల్గా అడగడానికి ప్రయత్నించాడు. ఆ మాటకు వరుణ్ అభయ్ వైపు సూటిగా చూసి తన కోట్ను సర్దుకుంటూ, సారీ మిస్టర్ అభయ్, నేను మీకు ఆ ల్యాండ్ అమ్మలేను అని చెప్పాడు. సిటీకి ఈస్ట్ సైడ్ ఉన్న ఆ ల్యాండ్ కోసం ఆ సిటీలోనే ఉన్న ఇద్దరు ప్రముఖ వ్యక్తులు పోటీ పడుతున్నారని వరుణ్కి తెలుసు. అందుకే ఇన్ని రోజులు దాని అసలైన ఓనర్ అతనే అని బయటపడకుండా జాగ్రత్త పడుతూ వచ్చాడు. అది అతని పూర్వీకుల నుండి వచ్చిన ఆస్తి కావడంతో దాన్ని అమ్మడం వరుణ్కి ఇష్టం లేదు. వరుణ్ ఒప్పుకోకపోవడంతో అభయ్ తనకు వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని, మీరు నో చెప్పే ముందు ఒకసారి నా ఆఫర్ వినండి మిస్టర్ వరుణ్. నేను మార్కెట్ రేట్ కన్నా ఎక్కువే ఇస్తాను. మీ ల్యాండ్కి నేను ఆఫర్ చేస్తున్న రేట్ 30 crores. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించి చెప్పండి అని అన్నాడు. ఆ రేటు వినగానే వరుణ్ కొంచెం ఆశ్చర్యంగా అతని వైపు చూశాడు. అతని ముఖంలో సీరియస్ని బట్టి అతను జోక్ చేయట్లేదు అని అర్థం చేసుకున్నాడు వరుణ్. నిజానికి తన ల్యాండ్ మార్కెట్ వాల్యూ 20 కోట్లు మాత్రమే. కానీ అభయ్ 30 కోట్లు ఇస్తానని అనడంతో ఒక క్షణం ఆలోచించాడు. 1 మినిట్ తర్వాత తలెత్తి అభయ్ వైపు చూసి, సారీ మిస్టర్ అభయ్, నన్ను క్షమించండి. నేను ఆ ల్యాండ్ అమ్మాలని అనుకోవడం లేదు. అది మాకు వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తి. దాన్ని అమ్మే ఆలోచన నాకు లేదు. కాబట్టి మీరు ఎంత రేటు చెప్పినా నాకు పెద్ద తేడా ఉండదు అని చెప్పి చిన్నగా నవ్వి, సారీ, నా కోసం గెస్ట్ వెయిట్ చేస్తూ ఉంటారు, ఇక నేను వెళ్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అభయ్ వెనుక నుంచి వరుణ్ వెళ్తున్న వైపే చూస్తూ నుంచున్నాడు. ఒక్కసారిగా అతని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. అభయ్ ఆ ల్యాండ్ విషయంలో అక్షయ్తో పోటీ పడేందుకు 10 కోట్ల రేటు పెంచడానికి కూడా వెనకాడలేదు. అంత డబ్బు ఆఫర్ చేసినా వరుణ్ నో చెప్తాడని అభయ్ అస్సలు ఊహించలేదు. స్నేహను కిడ్నాప్ చేసిన రోజు అక్షయ్ దగ్గర నుండి ఈస్ట్ సైడ్ ఉన్న ల్యాండ్లో ఒక బిట్ను తీసుకున్నాడు అభయ్. ఇప్పుడు మరో బిట్కి ఓనర్ వరుణ్ అని తెలిసి ఆ బిట్ కూడా అతని సొంతం చేసుకుంటే అక్కడున్న ల్యాండ్ మొత్తం తన ఆధీనంలోకి వస్తుందని అభయ్ ఆలోచించాడు.
మరోవైపు అక్షయ్ తన బిట్ను అభయ్కి ఇచ్చిన వరుణ్ బిట్ను కొని ఆ ల్యాండ్లో ఫ్యాక్టరీ పెట్టాలని పట్టుదలగా ఉన్నాడు. అతనికి ఆ అవకాశం ఇవ్వకూడదని అభయ్ అనుకుంటున్నాడు. అందుకే వరుణ్కి ఎక్కువ రేట్ ఆఫర్ చేశాడు. కానీ వరుణ్ డబ్బు గురించి అస్సలు పట్టించుకోకపోవడంతో తాను వరుణ్ గురించి తక్కువగా అంచనా వేశానని ఇప్పుడు మరో మార్గం వెతకాలని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను అటు వెళ్ళగానే పక్కనే లేడీస్ వాష్రూమ్ డోర్ దగ్గర నుంచొని ఉన్న హాస్ని బయటకు వచ్చింది. ఆమె ముఖం పూర్తిగా షాక్లో ఉన్నట్లు అనిపించింది. వరుణ్ అభయ్ల మధ్య జరిగిన మాటలన్నీ ఆమె పూర్తిగా వినింది. వరుణ్ వాష్రూమ్కి వచ్చి చాలాసేపైనా ఇంకా తిరిగి రాకపోవడంతో అతని కోసం వెతుక్కుంటూ వచ్చింది హాస్ని. ఎలాగో వచ్చాను కదా అని పక్కనే ఉన్న లేడీస్ వాష్రూమ్కి వెళ్ళింది. ఆమె బయటకు తిరిగి వచ్చేటప్పటికి పక్కనే నుంచొని మాట్లాడుతున్న వరుణ్ అభయ్లు ఆమెకు కనిపించారు. అనుకోకుండా వాళ్ళ మాటలు చెవిల పడడంతో సిటీకి ఈస్ట్ సైడ్ ఉన్న ల్యాండ్ సీక్రెట్ ఓనర్ వరుణ్ అనే విషయం ఆమెకు అర్థమైంది. చాలా రోజుల క్రితం స్నేహ ఆ ల్యాండ్ గురించి మాట్లాడిన సంగతి హాస్నికి గుర్తొచ్చింది. దాంతో ఆ సంగతి ఇప్పుడు స్నేహకి ఎలా చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ డైలమాలో ఉన్నట్లుగా నడుచుకుంటూ టేబుల్ దగ్గరకు వెళ్ళింది. అప్పటికే అక్కడికి వచ్చిన వరుణ్ భోజనం చేస్తూ కనిపించాడు. అసలు ఏం జరగనట్టు అతను మామూలుగా నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాడు. అది చూసిన హాస్ని ఇతను ఇంత కూల్గా ఎలా ఉన్నాడు అని అనుకుంటూ అతన్ని చూస్తూ కూర్చుంది. హాస్ని చూపులు తననే చూస్తుండటంతో కొంచెం ఇబ్బంది పడిన వరుణ్ తల వంచుకున్నాడు. అది గమనించిన స్నేహ పక్కనే ఉన్న హాస్ని చూసి చిన్నగా దగ్గుతూ, హాస్ని, భోజనం చల్లారిపోతుంది, ముందు తిను అని అంది. ఆ మాటలతో ఆలోచనలో నుండి బయటకు వచ్చిన హాస్ని వెంటనే తలదించుకొని నెమ్మదిగా తినడం మొదలుపెట్టింది. కానీ ఆమె కడుపులో ఉన్న విషయం ఎక్కువసేపు దాచుకోలేకపోయింది. దాంతో వరుణ్ను టెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ పక్కనే ఉన్న స్నేహ వైపు చూసి, స్నేహ మేడం, మీరు సిటీకి ఈస్ట్ సైడ్ ఉన్న ల్యాండ్ ఓనర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, దాని గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతూ వరుణ్ని ఓరకంటితో చూసింది స్నేహ. ఆ మాట వినగానే వరుణ్ ముఖంలో వచ్చిన చిన్న తడబాటును ఆమె స్పష్టంగా గమనించింది. హాస్ని అడిగిన ప్రశ్నకు స్నేహ దీర్ఘంగా నిట్టూరుస్తూ, అవును, ఆ ల్యాండ్ ఓనర్ గురించి ఎంత ట్రై చేసినా చిన్న క్లూ కూడా దొరకడం లేదు. దాని పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుంది, ఎలాంటి డెవలప్మెంట్ లేదు అని చెప్తూనే, అయినా ఇప్పుడు దాని గురించి ఎందుకు అడుగుతున్నావు, నీకేమైనా క్లూ దొరికిందా అని ఆశగా అడిగింది స్నేహ. ఆ మాటకు హాస్ని తడబడుతూ, లేదు మేడం, రేపు కరణ్ సార్ సినిమా షూట్ కోసం మేము అటువైపే వెళ్ళాల్సి వస్తుంది, అందుకే గుర్తొచ్చి అడిగాను అంటూ కళ్ళదించుకుంది. హో, ఓకే అని ఇక ఆ విషయాన్ని అంతటితో వదిలేసింది స్నేహ. కాసేపటికి డిన్నర్ తినడం పూర్తి చేసిన వరుణ్ చిన్నగా వైన్ సిప్ చేసి గ్లాస్ను టేబుల్పై పెడుతూ క్యాజువల్గా మాట్లాడుతున్నట్లు, ఇప్పుడు మీరు మాట్లాడుకుంటున్న ఆ ల్యాండ్కి ఏమైంది అని అడిగాడు. ఆ మాట వినగానే హాస్ని గుండె జారిపోయినట్లు అనిపించింది. దాంతో టెన్షన్గా స్నేహ వైపు చూసింది. అప్పుడు స్నేహ అతనికి సమాధానం చెప్తూ, ఏం కాలేదు వరుణ్, నాకు అవసరమైనప్పుడు ఒక వ్యక్తి చాలా పెద్ద సహాయం చేశాడు. నేను అతని రుణాన్ని ఎలాగైనా తీర్చుకోవాలనుకున్నాను. అది ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు ఆ వ్యక్తి సిటీకి సైడ్ ఉన్న ఆ ల్యాండ్ను కొనుక్కోవాలని అనుకుంటున్నాడని తెలిసింది. కానీ అతనికి కూడా ఆ ల్యాండ్ ఓనర్ ఎవరో తెలియదు. అందుకే నేను అతన్ని కనిపెట్టి ఎలాగైనా ఆ ల్యాండ్ను నాకు హెల్ప్ చేసిన వ్యక్తికి దక్కేలా చేయాలని అనుకున్నాను. కానీ ఆ ల్యాండ్ ఓనర్ ఎవరో కానీ చాలా సీక్రెట్గా ఉన్నాడు, నాకు ఒక్క క్లూ కూడా దొరకలేదు అని నిరాశగా చెప్పింది. ఆ మాటకు వరుణ్ ఆమె వైపు ఆశ్చర్యంగా చూసి, అంటే ఆ ల్యాండ్ను అతను కొనుక్కోవాలనుకుంటున్నాడా అని అడిగాడు. అప్పుడు స్నేహ, నిజం చెప్పాలంటే నేను ఆ భూమిని కొని నాకు సహాయం చేసిన వ్యక్తికి ఇచ్చి నా రుణాన్ని తీర్చుకోవాలనుకున్నాను. కానీ అంత పెద్ద మొత్తంలో డబ్బు నా దగ్గర లేదు, అందుకే అతని రుణాన్ని నేను ఎప్పటికీ తీర్చుకోలేను అని చెప్పింది. ఆమె చెప్పిన విషయం మొత్తం విన్న వరుణ్ ఒక క్షణం ఆలోచించాడు. వెంటనే అతని మనసులో ఏదో ఆలోచన వచ్చినట్లు పెదాలపై సన్నని చిరునవ్వు కదలాడింది. మరోవైపు వాళ్ళిద్దరి మాటలు వింటున్న హాస్ని కంగారులో హడావిడిగా తన ముందున్న వైన్ గ్లాసుల్ని గటగట ఖాళీ చేసింది. కానీ ఆమె ఎప్పుడూ వైన్ను ఎక్కువగా తాగకపోవడంతో వెంటనే మత్తుగా తొలుతూ పిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఆమె తన ఎదురుగా ఉన్న వరుణ్ వైపు చూసి నవ్వుతూ, థ్యాంక్ యూ వరుణ్ సార్, థ్యాంక్ యూ, ఈరోజు డిన్నర్ చాలా బాగుంది అని పదే పదే చెప్తోంది.
అది చూసిన స్నేహ ఆశ్చర్యపోతూ ఈ హాస్నికి బాగా ఎక్కేసింది, ఏం చేస్తుందో కూడా అర్థం కావడం లేదు, వరుణ్ ముందు పరువు తీస్తుంది అని మనసులోనే చిన్నగా విసుక్కుంది. స్నేహ తన ల్యాండ్ కోసం వెతుకుతుందని తెలుసుకున్న వరుణ్ ఏం చేయబోతున్నాడు? ఫుల్గా తాగిన హాస్ని మత్తులో ఏం చేస్తుంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.